యేసు క్రీస్తు కొరకు నింద అనుభవించడానికి సిద్ధపడినటువంటి ఒక కన్య మరియని జ్ఞాపకం చేసుకోనండి. ప్రభు అయిన యేసు క్రీస్తు మరణము కొరకు తన మొత్తం అంతటిని, శక్తి అంతటిని కూడా కూడబెట్టి తనకున్న సమస్తాన్ని కూడా ప్రభువుకి అర్పించడానికి, ప్రభువుకి ఆమె ఇవ్వడానికి సిద్ధపడినటువంటి ఈ స్త్రీని చూడండి. యేసు క్రీస్తు వారు 3వ దినాన పునరుద్ధానుడై తిరిగి లేచేటువంటి సమయంలో ఆ యొక్క సమాధి దగ్గరికి ఒంటరిగా చీకటినే వెళ్ళిపోయినటువంటి ఆ మగ్దలేనటువంటి మరియ అనేటువంటి స్త్రీని చూడండి. స్త్రీలు ఎక్కువగా క్రీస్తును ప్రేమించినట్టుగా బైబిల్లో చాలా చోట్ల మనకు కనబడుతూ ఉన్నది. విపరీతముగా క్రీస్తు కాలంలో ప్రభువు జీవించినటువంటి కాలాల్లో స్త్రీలు ఎందుకో ప్రభువుని ఎక్కువగా ప్రేమించారు, బాగా ప్రేమించారు. వాళ్ళు ప్రభువుకి ఎక్కువగా వారు పరిచర్య చేస్తూ, ప్రభువుని ప్రేమిస్తూ, ప్రభువు మీద అపరిమితమైనటువంటి ఒక ప్రేమను వాళ్ళు పెంచుకున్నట్టుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. మాట్లాడుతూ అంటాడు, అవును, ఆ నిజమైనటువంటి సహకారులు, వారి పేర్లు జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నవి అన్నాడు. దేవుడు చెప్పాడు, ఆదాముతో చెప్పాడు, ఇదిగో నీ ప్రక్కట ఎముకలో నుంచి తీసినటువంటి, నీ ఎముకలో నుంచి చేయబడినటువంటి ఈమె నీకు సహకారి అన్నాడు దేవుడు. ఆయన ఏమన్నాడు? నీకు సహకారిగా ఉంటుంది అన్నాడు. ఇప్పుడు నిజమైనటువంటి సహకారి, నిజమైనటువంటి పురుషుడు ఎవరు అనంటే ప్రభు అయిన యేసు క్రీస్తే. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తే. ఆయనకి సహకారులుగా మారవలసినటువంటి సమయం గడియ వచ్చినది. ఆయనకి సహకారులుగా మారవలసినటువంటి సమయం ఈ దినాన్ని వచ్చింది. దేవుని యొక్క సంగమా చూడండి, స్త్రీల పాత్ర అత్యంత బలముగా ఉన్నట్టుగా దేవుని యొక్క రాజ్యవ్యాప్తిలో మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ స్త్రీలని దేవుడు వాడుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. సువార్త దగ్గర ఒక స్త్రీ ఉన్నట్టు మనకు అర్థమవుతున్నది. దీని ద్వారా మీరు అర్థం చేసుకోవాలి, నేను క్రీస్తు కొరకు, క్రీస్తు నా కొరకు పొందినటువంటి శిలువ మరణము కొరకు నేను ఆమె వలె ఆయన మరణమును గురించి చెప్పేటువంటి ఒక సాక్షిగా నేను మారాలి. ఆయన గురించి నాలో నుంచి ఒక పరిమళ సువాసన పక్క వారికి వెదజల్లాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. నీ ప్రవర్తన, నీ పరిశుద్ధత, నువ్వు క్రీస్తు కొరకు జీవించేటువంటి మాదిరి జీవితము, నిన్ను చూసినప్పుడు నీ ఇరుగు పొరుగు అన్ని జనులు మాట్లాడుకోవాలి. ఆమెను చూసినప్పుడు ఆమె నిజముగా క్రీస్తునందు భక్తి కలిగినటువంటి లూదియా వంటి స్త్రీ అని మాట్లాడుకోగలిగినటువంటి పరిశుద్ధమైన, పవిత్రమైన భక్తి జీవితాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. షారా వంటి ఆమె ఎక్కడ ఉన్నది అని అడిగినప్పుడు ఆమె గుడారములో ఉన్నది అని తన భర్త చెప్పవలసినంత అత్యంత చక్కటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఒక షారా వంటి ఒక పవిత్రమైన భక్తి జీవితాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఇలాంటి క్రైస్తవ భక్తి జీవితాన్ని కలిగినటువంటి స్త్రీగా మనం జీవించగలుగుతామో, ఇలాంటి భక్తి కలిగినటువంటి స్త్రీ వలె మనము ఈ లోకంలో ప్రభు కొరకు సాక్షులుగా మారతామో, దేవుని యొక్క సంగమా, మీ ద్వారా దేవుడు రాజ్య విస్తరణ చేస్తాడు. ఆయన దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో మిమ్మల్ని దేవుడు పాలిభాగస్తులుగా చేశాడు అనేటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. స్త్రీలను దేవుడు ప్రత్యేకముగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకున్నాడు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోనండి. దేవుడు సంఘమును స్త్రీతో పోల్చాడు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోనండి. దేవుడు పవిత్రమైనటువంటి కన్యకగా సంఘము క్రీస్తు యొక్క రాకడ కొరకు సిద్ధపడాలి అనేటువంటి విషయాన్ని గురించి దేవుడు చెప్పాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోనండి. యేసు క్రీస్తు వారి యొక్క రాకడలో దేవుడు ఇదిగో బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేనటువంటి కన్యకులు అని చెప్పేసి దేవుడు ఈ యొక్క విషయాన్ని చెప్పడానికి కూడా, సిద్ధపడినటువంటి సంఘాన్ని చెప్పడానికి కూడా దేవుడు ఒక కన్యకని, ఒక స్త్రీని దేవుడు ఏర్పాటు చేసుకుని ఆయన మాట్లాడినట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. పరలోకపు రాజ్యపు యొక్క సువార్తని చెప్పడానికి దేవుడు అన్నాడు, ఆయన ఇదిగో పరలోకపు రాజ్యం ఎలా ఉన్నది అని అంటే, ఒక స్త్రీ ఒక పిండిని తీసుకుని పొలయబెట్టినట్టుగా ఆ పరలోకపు రాజ్యము ఎలా ఉన్నది అని అంటే, ఒక స్త్రీ పొలయబెట్టినటువంటి పిండి వలె అది రాత్రి పొలయబెడితే అది ఉదయకాలము పొంగి విస్తరించినటువంటి రీతిగా పరలోక రాజ్యం అనేటువంటిది అలాగూ ఈ రోజున కోట్ల కొలదిగా ఈ రోజున మారిపోయింది. దేవుడు చాలాసార్లు స్త్రీలను గురించి పరిశుద్ధ గ్రంథములో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. ఈ రోజున ఇశ్రాయేలీలు, యూదులు ఈ భూమి మీద ఉన్నారు అని అంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఎస్తేరు గ్రంథములో ఎస్తేరు చేసినటువంటి ఒక ఉపవాస ప్రార్థన, తన ప్రాణములకు తెగించి రాజు ముందుకు వెళ్ళి తన జాతినంతటిని కాపాడుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి చరిత్ర పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఉన్నది. ఆ రోజున ఎస్తేరే ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకోకపోతే, ఒకవేళ ఎస్తేలా ఆ రోజున అలాంటి సాహసం చేసి ఉండకపోతే, ఈ రోజున యూదులు అనబడినటువంటి వారు ఇప్పటికీ కూడా భూమి మీద లేకుండా వారి జాతి తుడిచివేయబడును.
యేసుక్రీస్తు ఏ యోధా జాతులో నుంచి రావాలనుకున్నాడో, దేవుని ప్రణాళిక ఏదైతే ఉన్నదో దాని కొరకు క్రీస్తు ఆయన భూమి మీదకి రావడానికి ఒక ప్రధానమైనటువంటి పాత్రని ఎస్తేరు ద్వారా దేవుడు జరిగించుకున్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోనండి.